నారా లోకేష్ గారు నిన్నటి రోజున ఉగాది పండుగని పురస్కరించుకొని ఆయన కొడుకైనటువంటి దేవాంశు వీళ్ళిద్దరూ కూడా పూజ గదిలో పూజ చేస్తున్నటువంటి ఫోటోని ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు. అక్కడ ఏదైతే దేవాంశ్ చేసినటువంటి ఒక చిన్న బొమ్మ ఉందో, అంటే శివుడి బొమ్మ ఆకృతికి సంబంధించి క్షుద్ర పూజలు చేస్తున్నారా, క్షుద్రకు సంబంధించినటువంటి ఫోటో ఏంటని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ మణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, మొత్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏది చేసినా, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు తప్పుగానే చూపిస్తున్నాడు. మనకు పదే అర్థమవుతుంది. ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్తే తప్పు, ఆయన ఏదన్నా ఒక ఆకస్మిక తనిఖీ పర్యటనకి వెళ్తే తప్పు, అసలు ఆఖరికి ఆయన ఇంట్లో ఆయన పూజ గదులు ఆయన పూజ చేసినా కూడా తప్పు చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే దేవాంశ్ చేసినటువంటి చిన్న శివుడి బొమ్మను పట్టుకొని క్షుద్ర పూజలు అని చెప్పేసి అంత పెద్ద పదాలు వినియోగిస్తున్నారు. ఏంటంటారు ఈ అంశం గురించి మీరే అంటారు? తప్పు అంటున్నారు. నిన్ననేమో ఆత్మప్రదక్షిణ చేయమంటే చేయనన్నాడు. అది తప్పు కాదా జగన్మోహన్ రెడ్డికి? లెంపలేసుకోమంటే వేసుకోలేదు. మరి ఎందుకు చేస్తున్నాడు దొంగ పూజలు, దొంగ సెట్లు ఎందుకు? వాళ్ళని ప్రశ్నించమనండి బుద్ధి లేకపోతే. దొంగ అంటారు అంటే పోనీ ఆయన దొర ఇవాళ వాళ్ళ అమ్మే రాసింది కదా లెటర్. కార్యాలయంలో మామిడి తోరణాలు ఎన్ని కట్టి పంచాంగం మొత్తం రాముడు సీతలు లాగున్నారని వాళ్ళు చెప్పుకుని మీరేం దొంగలు అంటున్నారు? రాముడు సీతలు ఎలా ఉంటారండి? నాకు తెలియక అడుగుతున్నాను. అసలు వాళ్ళని చెప్పమానండి. ఆయన ఏమైనా హిందువా? వాళ్ళు రాముడు సీతలా ఉంటే వాళ్ళు హిందువులా? బైబిల్ చదవనని చెప్పమానండి. 4 గోడల మధ్య చదువుతాను చెప్పాడు కదా. మరి అదే మరి అంటే 4 గోడల మధ్య ఓ మతం, 4 గోడల బయట ఇంకో మతం, అది కూడా అపభ్రంశంగా, ప్రసాదం తినకుండా దొంగతనంగా. ఇప్పుడు మీరు ఒక మతాన్ని ఆచరిస్తారండి వెంకట్, మీరు మర్యాదగా మీకు నచ్చింది మీరు చేస్తారు. ఓకే, మీ నమ్మకాలను మీరేమి కాదనుకోరు, వేరే వాళ్ళని గౌరవిస్తారు అంతవరకే. అది పాటించాలంటే మీ ఇష్టం. ఇక్కడ దొంగతనంగా అక్కడ ఉంటూ మళ్ళీ ఇక్కడ పాటిస్తున్నట్టు నటించడం ఎందుకు? ఓట్ల కోసం ప్రజల్ని గొర్రెలు చేయకండి. మీరు అన్నారు నిన్న లోకేష్ దేవాంశ్ ఇద్దరు కలిసి పూజ చేసుకున్నారు ఉగాది రోజు. అది ఆయన ట్విట్టర్లో ఫోటో పెట్టి అతని గురించి ఏదో కమెంట్ చేశారు దేవాంశ్ గురించి. అది ప్రతి తండ్రి చేస్తాడు, ఆయన చేశారు. అయితే మీకు అందులో అందంగా అనిపించలా, ఆనందంగా అనిపించలా. ఏం కనిపించింది? ఒక బొమ్మ కనిపించింది. యద్భావం తద్భవతి అంటారు. మీ కళ్ళకి ఎలా అనిపిస్తే దాన్ని మీరు మాట్లాడతారు. వైసీపీ సోషల్ మీడియా చేసింది అదే. ఆ బొమ్మట క్షుద్ర పూజలు చేసే బొమ్మలాగా ఉందిట. ఎవడైనా దేవుడి గదిలో క్షుద్ర పూజలు చేస్తాడు? కామన్ సెన్స్ ఉందా? పోనీ అది కూడా అడుగుతున్నానండి. అసలు మీకు తెలుసా క్షుద్ర పూజలు ఎలా చేస్తారో తెలుసా? ఏ దేవుణ్ణి పెట్టుకుని చేస్తారో తెలుసా? మీకు చాలా ఉన్నాయి. హిందూ మతంలో మీకు మంత్రతంత్రాలు ఉన్నాయి. అందుకనే శాస్త్రం వేరు, శస్త్రం వేరు. చదువుకుని మాట్లాడాలి మనం, అవునా? మరి తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? దేవుడి పూజా మందిరంలో ఎవరు కూడా అలాంటి విగ్రహం పెట్టరు మామూలుగా. ఎందుకంటే మన కొడుతుంది రివర్స్లో. అర్థమైందా? ఆ విగ్రహం అది విగ్రహం కాదు, ఒక బొమ్మ. ఆ బొమ్మ గురించి వివరణ ఇచ్చారు ఇవాళ లోకేష్. 4 ఏళ్ల వయసులో ఒక శివుడి బొమ్మలాగా అతను చేసుకున్నాడు. ఎవరు? దేవాంశు. అతని క్రియేటివిటీతో. దానికి ఒక నెలవంక కూడా ఉంటుంది తల్లో. తర్వాత జింక చర్మం కట్టుకుంటారు కదా, దాని బదులు అతను ఒక బ్లూ కలర్ లాగా కట్టి ఇక్కడ ఇట్లాగా వల్లెవాటిలాగా వేసాడు, కండువా అనుకోండి. దానికి అతను శివుడిగా భావించాడు. అతని పసి మనసుకు అప్పట్లో అది శివుడు అనుకున్నాడు. దాన్ని వాళ్ళు పూజా మందిరంలో పెట్టారు. పక్కనే మట్టితోటో దేనితోటో ఒక శివలింగం చేసుకున్నాడు. మీకు అందులో తప్పేం కనిపించింది చెప్పండి? క్షుద్ర పూజలు కాళికా అమ్మవారిని పెడతారు, అవునా? అంటే మామూలుగా కొంచెం కామన్ సెన్స్ ఉంటాయి. అంతేగాని ఇట్లా మామూలుగా పూజా మందిరంలో పెట్టుకోరు. అది రాసిన వాడెవడో, దాన్ని చూసిన వాడెవడో, మాట్లాడిన వాడెవడో, బుద్ధి లేనివాడు వాడు క్రిస్టియన్ అయి ఉంటాడు నా దృష్టిలో. మీరు క్రిస్టియన్ అయితే నాకు వచ్చిన అబ్జెక్షన్ ఏమీ లేదు. దట్ ఈస్ యువర్ రిలిజియన్. కానీ పక్క రిలిజియన్ గురించి మీకు తెలియనప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి నేను కొంతవరకే మాట్లాడగలనండి. ఇగో ఇవి ఉంటాయి ఇందులో, వీళ్ళ పద్ధతులు ఇంతవరకు. నేను ఎప్పుడో బైబిల్ చిన్నప్పుడు చదివాను. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ నాకు ఆథెంటిసిటీ ఉండదు కదా. నాకు హిందూ మతంలోనే ఆథెంటిసిటీ ఉండదు. అందుకని మనం పక్క వాళ్ళ గురించి ఎలా విమర్శిస్తాం? అది కూడా పిల్లాడి గురించి అట్లా దేవాంశు దాకా వచ్చేసరికి, అంతకుముందు లోకేష్ మీద పడి ఏడ్చారు అందరూ. ఇప్పుడు దేవాంశు దొరికాడు. అసలు ఏంటండి? అసలు ఏంటి రాజకీయాలు అయ్యే? వ్యక్తితో తలపడలేక కుటుంబాల దాకా ఎందుకు వెళ్తారు? అసలు ఆడవాళ్ళని లేకపోతే ఇంట్లో పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు? ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి పిల్లల గురించి ఎవడైనా మాట్లాడితే మనం ఊరుకుంటామా? జగన్మోహన్ రెడ్డి వరకే మనం కమెంట్ చేస్తాం. భారతీ రెడ్డి తప్పు చేస్తే ఆ తప్పు వరకే మాట్లాడతాం. వ్యక్తిగత హననాల జోలికి మనం వెళ్ళకూడదు. మనం నేర్చుకున్న జర్నలిజం మనకి నేర్పిన నీతి అది, అవునా? అదేవిధంగా పిల్లాడి విషయంలో మీరు మాట్లాడేటువంటి వాడి ఇప్పుడు యాక్చువల్గా కేసు పెట్టచ్చు, అవునా? ఎందుకండి ఇలా దిగజారుస్తున్నారు రాజకీయాలని? మీరు ఇలా చెయ్యబట్టే కదా మీరు ఇంట్లో కూర్చున్నారు. ఇంకా ఎప్పటికీ శాశ్వతంగా ప్రజలు మిమ్మల్ని
ఇంట్లో కూర్చోపెట్టాలి అనుకునేలాగా మీ చేతలు మాటలు ఉంటున్నాయి, మీ పోస్టులు కూడా ఉంటున్నాయి. మనం అది చెప్తున్నాం. ఇవాళ ఇది చాలా సిగ్గుచేటైన విషయం అండి. అసలు మీకు అర్థం కాకపోతే తెలుసుకోవాలి, తెలియకపోతే అడిగి తెలుసుకోండి. యూ కెన్ క్వశ్చన్ లోకేష్, ఏంటి లోకేష్ బొమ్మ ఏంటి, ఎందుకుంది అక్కడ? ఎస్, నో ప్రాబ్లం, హీ విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆర్ హీ విల్ గివ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ టు యూ. బట్ నువ్వే ఒక కన్క్లూజన్కి వచ్చేసి క్షుద్ర పూజలు చేసే బొమ్మలాగా ఉంది. నీకు క్షుద్ర పూజలు చేసే బొమ్మ తెలుసా నీకు? ఓసారి తులసి దళం చదువుకో, ఓమెన్ సినిమా చూసుకోలేకపోతే, లేకపోతే కొన్ని హారర్ మూవీస్ వస్తాయి కదా, ఆ మూవీస్ చూసుకో, నీకు అర్థమవుతుంది. అందుకని పిచ్చివాగుళ్ళు వాగితే ఇప్పుడు ఊరుకోడండి. నేనైతే కేసు పెట్టమనే చెప్తాను, ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం అట్లా అనకూడదు. కాబట్టి ఈ విషయంలో లోకేష్ చాలా సీరియస్గా తీసుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.